జిల్లా పత్తికొండ మండలం హోసూరులో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నాయకుడు మాజీ సర్పంచ్ శ్రీనివాసులను దుండంగులు దారుణంగా హత్య చేశారు. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన ఆయన కళ్ళల్లో కారం కొట్టి వేట కొడవళ్లతో నరికి చంపారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గ్రామం నుండి వైసీపీ అభ్యర్థికి 1800 మెజారిటీ వచ్చింది. అయితే ఆ పరిస్థితి నుండి గత ఎన్నికల్లో టీడీపీకి 450 మెజారిటీ రావడంతో ప్రత్యర్థులు జీర్ణించుకోలేక ఇలా చేశారా లేక మరి ఏదైనా వ్యక్తిగత కారణాలతో దారుణంగా హత్య చేశారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో హత్య ఒక అలజడిని సృష్టించిందని చెప్పవచ్చు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు నిందితుల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ఈ దినము ఉదయం సుమారు 5:30 గంటల ప్రాంతంలో పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో వాకాటి శ్రీనివాసులు అనే అతను బహిర్భూమికి వచ్చినప్పుడు ఈ ఊరు బయట ఉన్న కల్లం దొడ్లో అతను బహిర్భూమికి కూర్చుంటుండగా ఎవరో గుర్తులేని వ్యక్తులు వెనక తల వెనభాగంలో ఏదో పదునైన ఆయుధంతో కొట్టి అతన్ని చంపడం జరిగింది. దీని మీద ఇంకా ఊళ్ళో విచారిస్తే కూడా ఎలాంటి రాజకీయ కక్షలు కానీ ఎలాంటి అనుమానమైన పరిస్థితులు కనబడలేదు. ఇది రీజన్ ఏందనే విషయంగా దర్యాప్తు చేస్తున్నాము. తొందరలో దాని మోటివ్ కూడా కంటాం డార్క్ స్పాట్స్ అవి పిలిపిస్తున్నాము. తొందరలో దీని వెనకాల వ్యక్తులు ఎవరు గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేస్తారు.